తెలంగాణ బీజేపీలో ఫుట్బాల్ రాజకీయం కాకరేపుతోంది. పార్టీలో తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారంటూ చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్టేట్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారికి కొండ విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ గిఫ్ట్గా ఇవ్వడం సంచలనంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాల్లోని సీనియర్ నాయకులు సైతం పార్టీలోని పెద్ద నాయకులకు ఫుట్బాల్ గిఫ్ట్గా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. పార్టీ అగ్రనేతలకి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు. ఏమని? నాతోని ఫుట్బాల్ ఆడుతున్నారు అని ఆయన ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు. మా బాధ కూడా ఇదే కదా. మేము కూడా 11 years నుంచి ఇదే బాధపడుతున్నాము. మాతోని ఫుట్బాల్ ఆడుకున్నారు. నా మనిషి, నీ మనిషి, బయట ఓడు, ఇంటి ఓడని ఫుట్బాల్ ఆడుకున్నారు. ఇవాళ విశ్వేశ్వర్ రెడ్డి గారు ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారు కదా. వచ్చే సమయంలో ఎమ్మెల్యేలు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు. ఇంకా పార్లమెంట్ సభ్యులు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు. జిల్లా ప్రెసిడెంట్ గాని, జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు గాని, భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు గాని అందరు కూడా పెద్ద నాయకులకి ఫుట్బాలే గిఫ్ట్ ఇస్తారు. ఎందుకంటే మా దగ్గర ప్రాబ్లం ఏంటంటే బీఆర్ఎస్ తోని, కాంగ్రెస్ తోని, ఎంఐఎం తోని పోటీ ఉండదు. మా దగ్గర పార్టీ అధికారులకి, కార్యకర్తల్లోనే పోటీ ఉంటది. మా దగ్గర అధికారులతోని, ఎమ్మెల్యేస్ తోని, పార్లమెంట్ సభ్యులతోనే పోటీ ఉంటది. పోటీ ఎవరితో చేయాలి? అసలు ఒక పార్లమెంట్ సభ్యుడు విశ్వేశ్వర్ రెడ్డి గారు ఒక మంచి పేరున్న ఒక వ్యక్తి, చాలా మంచి మెజారిటీతోని గెలిచిన వ్యక్తి ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తున్నట్టే ఆయనలో ఎంత బాధ ఉన్నది. విశ్వేశ్వర్ రెడ్డి గారు పార్టీ